అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, అలాగే ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెలలో అనుకూల తేదీలు ఏమిటి, ప్రతికూల తేదీలు ఏమిటి, నెల మొత్తం అద్భుతంగా యోగించడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏమిటి, ఏ రంగంలో ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారు పొందబోతున్నారో, ఏప్రిల్ నెల మకర రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి మాటకు ఎదురు ఉండదు. వీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. అందరూ నా మాట వినాలి, నేను చెప్పినట్టు చేయాలి అన్నట్టు వీరు ప్రవర్తిస్తారు. మకర రాశి వారు ఎంతటి వారినైనా సరే ఎదిరించి మాట్లాడగలుగుతారు. ఎంత గొప్ప వాళ్ళనైనా సరే నిల్చోబెట్టి వాళ్ళని అడగాల్సినవన్నీ అడిగే విధంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలతో ముందడుగు వేస్తూ ఉంటారు. తప్పు చేస్తే ఎదుటివాడు ఎవడైనా సరే వాడిని కఠినంగా మాట్లాడి సరైన మార్గంలోకి తీసుకువచ్చే శక్తి మకర రాశి వారికి ఉంటుంది. అలాగే పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మంచి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే మొండి బాకీలు ఈ ఏప్రిల్ నెలలో సమస్యల నుంచి బయటపడతారు. చాలా కాలంగా ధనం తీసుకొని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు, మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలో మీకు ఇవ్వాల్సిన ధనం తిరిగి ఇచ్చేస్తారు. కాబట్టి మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఇల్లు కట్టుకునేటటువంటి యోగం మకర రాశి వారికి ఉంది. అలాగే మకర రాశి వారికి ప్రధానంగా రాజకీయ రంగంలో కూడా పలుకుబడి పెరిగే సూచనలు కూడా ఈ ఏప్రిల్ నెలలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మీకు అనుకూలంగా మాట్లాడటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సమాజంలో కానీ గృహంలో కానీ అందరూ కూడా మకర రాశి వారికి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. మకర రాశి వారికి విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగించే రోజులు అని చెప్పవచ్చు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందటానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి విజయాలను పొందుతారు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అలాగే కుటుంబ పరంగా మకర రాశి వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 5, 6, 11, 15, 22, 23, 24 అనుకూలమైన తేదీలు కాబట్టి ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే ఈ తేదీలో పనులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే మకర రాశి వారికి కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 1, 8, 13, 18, 19, 20, 26, 27, 28 ప్రతికూల తేదీలో ఎటువంటి పనులు చేయకూడదు. అంటే గృహ నిర్మాణం, వ్యాపారం ప్రారంభించడం వంటివి చేయకూడదు. అనుకూల తేదీల్లో అన్ని రకాలైన పనులు నిర్వహిస్తే చక్కటి శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే మకర రాశి వారికి ఇంకా అద్భుతంగా విశేషంగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవాలి. ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే ఏప్రిల్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ఈ మకర రాశి వారు వీలైతే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించుకుంటే త్వరగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.